Building that a home, కుటుంబాన్ని కట్టే విషయంలో it is we cannot make any rule list 1 2 3 4 5 like for manual instruction. So for this water cooler, air cooler, there's a manual, there's an instruction manual. ఈ ఎయిర్ కూలర్కి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది, ఏ విధంగా దాన్ని వాడాలి అని. అదేవిధంగా కుటుంబాన్ని కట్టడం విషయంలో రూల్ నెంబర్ 1 2 3 అలా ఏమీ ఉండదు. We cannot make an instruction. అలాంటి నియమ నిబంధనలు మనము దానికి వర్తింప చేయలేము. Why we cannot have an instruction? ఎందుకు మనకి అలాంటి నియమ నిబంధనలు అందులో Because God created everyone in a unique way. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేక విధానంలో ఆయన నిర్మించారు. See this Havel, this model, there are n number of equipments are there. ఈ హెవెల్స్ అనే ఈ ఎయిర్ కూలర్ మోడల్ అనేది చాలా ఉంటాయి, ఇలాంటి మోడలే చాలా ఉంటాయి. All are same. అన్నీ ఒకేలాగా ఉంటాయి. So for all of that they can make a one manual instruction. వాటన్నిటికీ ఒకే మాన్యువల్ ఉంటుంది, అది ఎలా వాడాలో దాంట్లో ఉంటుంది. It works like that only. అది ఆ విధంగానే పనిచేస్తుంది. But it cannot bring into in our family life. కానీ అదే విధంగా నియమ నిబంధనలు మనం కుటుంబాన్ని కట్టే విషయంలో అది పనిచేయదు. So for that it is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ యొక్క పని చేత కుటుంబం కట్టబడుతుంది. We have to depend on the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. So Jesus said that without me you cannot do anything. యేసు ప్రభు వారు చెప్పారు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అని. So we see here, but when it start with in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము. Here it says that be filled with the Holy Spirit, verse 18. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఆత్మపూర్ణులై ఉండుడి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. Be filled with the Holy Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి అని వ్రాయబడి ఉంది. After that it's mentioned in 22 about 22 onwards, it's about that husband and wife relationship. ఆ తర్వాత 22వ వచనం నుంచి భార్యాభర్తల సంబంధం గురించి అక్కడ రాయబడి ఉంది. So we can see that one of the things that we often hears that verse 22, wives be subject to your own husband as to the Lord. ఇక్కడ స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని భార్యలకు చెప్పబడింది. So that means he is not saying that you submit your wife, husband. ఇక్కడ నీ భర్తకు నీవు లోబడి ఉండు అని రాయబడి ఉంది. Submit to your husband as to the Lord. ఎలా రాయబడి ఉంది అంటే ప్రభువుకి ఎలా లోబడి ఉంటావో ఆ విధంగా నీ భర్తకు లోబడి ఉండు అని రాయబడి ఉంది. So as to the Lord, how you submit to your husband, the Lord, you submit. ప్రభువుకి ఏ విధంగా మీరు లోబడి ఉంటారు అదే విధంగా మీ భర్తకు లోబడి ఉండండి. So if you know that, how do you, so it is very easy how to submit. I submit to the Lord. So in the same way I submit. అది చాలా తేలికైనది. దేవునికి ఏ విధంగా మనం లోబడతాము అదే విధంగా భర్తకు లోబడాలి. When you submit to the Lord, do you ask Lord, how long I have to do this? We don't make it like we do it voluntarily, joyfully. మనం ప్రభువుకి లోబడినప్పుడు ఎంతకాలం ప్రభువా అని మనం అడగము, మనము స్వచ్ఛందంగా స్వేచ్ఛగా దేవునికి లోబడతాము. He said that love the Lord with all your heart, with all our soul, with all our strength. ఇక్కడ చెప్పబడుతుంది మనం మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవునికి లోబడాలి అని. So submit, there's an unconditional. అది ఎటువంటి నియమ నిబంధన లేకుండా, ఏ కండిషన్ లేకుండా మనం లోబడాలి. So that is the thing you should submit your husband as to the Lord. అదే విధంగా భర్తకు ప్రభువుకి ఏ విధంగా లోబడతామో అలా లోబడాలి. There are two things that mentioned for sisters. One is submission, and the second thing, verse 33, it says, ఇక్కడ రెండు విషయాలు చెప్పబడింది సహోదరుల నిమిత్తము. అది ఒకటి లోబడి ఉండటము, రెండోది 33వ వచనంలో. Oh, sisters always think that always submit. I think sisters has got the vex of that statement.
సహోదరులు ఈ మాట విని లోబడాలి 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 విసిగిపోయి ఉండవచ్చు లోబడాలి అనే మాట విని విని. Sisters, have you vexed of that statement? సహోదరులారా మీరు ఆ మాట విని విని విసుగు చెందారా? అవును సిస్టర్స్ చెప్పండి. ఎస్ అని చెప్తారు. ఎవరు చెప్పారు? ఏ సిస్టర్ చెప్పారు? ఆ సిస్టర్ చెప్తారు. సిస్టర్ ఇస్ వెరీ ఆనెస్ట్. ఆ సహోదరులు చాలా నిజాయితీగా అలా చెప్పారు. అది మంచిది, నిజాయితీగా ఉండటం మంచిది. సో ఇట్ ఈస్ సో ఐ థింక్ బ్రదర్స్, డూ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వైఫ్? సహోదరులారా మీ భార్యకు మీరు విధేయత చూపించాలా? Sisters, what is your expect? Sister, do you like your husband to obey your husband? Submit your husband? సహోదరులారా మీ భర్తలు మీకు విధేయత చూపించడం మీరు ఇష్టపడతారా? Yes or no? అవునా No. కాదా? No. కాదా? Is there anywhere it's written that husband submit your wife? ఎక్కడైనా సరే భర్త నీ భార్యకు లోబడి ఉండు అని ఎక్కడైనా రాయబడి ఉందా? Brothers, సహోదరులారా రాసి ఉందా? రాసి ఉందని చెప్తున్నారు సహోదరు. ఎక్కడ రాసి ఉంది? ఎక్కడ రాసి ఉంది బ్రదర్? ఓకే, Ephesians 5:21. యా, be submit to one another in the fear of Christ. అవును అది కరెక్టే. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. So are you happy to submit your wife, brothers? సహోదరులారా మీరు సంతోషమా? మీ భార్యలకు మీరు లోబడి ఉండటం మీరు సంతోషిస్తున్నారా? అవునని చెప్తున్నారు. సంతోషమే. సంతోషమే. So sisters, if brothers are telling they are happy to submit your husband, why can't you submit your husband? సహోదరులారా మీ భర్తలు మీకు లోబడి ఉండటానికి సంతోషమని చెప్తున్నారు, మరి మీరెందుకు సంతోషంగా లేరు? Are you vexed of that? మీరు విసుగు చెందారా? So it is now we have to why we have to submit one another? ఎందుకు మనం ఒకరికి ఒకరు లోబడాలి? And why it is difficult to submit to one another? ఎందుకు ఒకరికి ఒకరు లోబడి ఉండటం కష్టతరంగా అనిపిస్తుంది? When God created Adam and Eve, ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు and he said, and two shall become one. ఆయన ఏమని చెప్పారు అని అంటే ఇద్దరు కలిసి ఒకటిగా అవుతారు అని చెప్పారు. When they become one, ఎప్పుడు వాళ్ళు ఒకరిగా అవుతారో then it is like me and my wife, and to become wife, I see it, I am my wife. ఎప్పుడైతే భార్య భర్తలు ఒకటవుతారో నేను నా భార్యని మాత్రమే చూడగలుగుతాను. I and my wife are one. నేను నా భార్య ఒక్కటే. Okay, when I am one, whatever she decision take, whatever the decision which I take, I am happy to obey, submit, isn't it? నేను నా భార్య ఒక్కటిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం అయితే నేను తీసుకుంటానో లేక ఏ నిర్ణయం అయితే నా భార్య తీసుకుంటుందో ఆ విషయంలో ఇద్దరం సంతోషంగా ఉంటాం. అవునా కాదా? So I take a decision, I have to go. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను వెళ్ళాలి అని. ఓకే. So when my wife also agree with that, we go, then we go. Then I am submit to my wife also. నా భార్య కూడా ఓకే వెళ్దాము అని అనుకున్నప్పుడు మేమిద్దరం కలిసి వెళ్తాము. ఆమె కూడా దానికి సమ్మతించింది. When we both become one, whatever my wife's decision also, I value and accept it, and I submit to that. ఎప్పుడైతే ఇద్దరము ఒకటై ఉంటామో ఆమె ఏ నిర్ణయం అయితే తీసుకుందో దానికి అనుమతించి అంగీకరించి ముందుకు వెళ్తాం. So one thing that we should do, we should become one. ఒక విషయం ఏమిటి అని అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక్కటై ఉండాలి. Because you read this verse in Ephesians 5, మీరు ఈ వచనం చదవండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము verse 28. 28వ వచనము.
అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. Yeah, the one who is here, verse 28, the husband ought to love your own wife as their own bodies. పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. So how you love your body? ఏ విధంగా మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తారు? I'm just thinking of like this. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. So he said, how you love your body, and the same way you love your wife. పురుషులు తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. For example, you are coming from office. ఉదాహరణకు మీరు ఆఫీస్ నుంచి వచ్చారు, You are having headache. తలనొప్పిగా ఉంది మీకు. You as soon as you come, you tell and you lie down. వచ్చినామంటే మీరు అలాగా నడుము వాల్చారు. And you wanted some rest. మీకు కొంత విశ్రాంతి కావాలని కోరుకుంటున్నారు. So what your wife will do at that time? ఆ సమయంలో మీ భార్య ఏం చేస్తుంది? What will your wife do? Brothers, sisters, చెప్పండి. సహోదరులు కానీ సహోదరులు కానీ మీరు ఈ విషయాన్ని ఆలోచించి చెప్పండి. హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు, వచ్చిన వెంటనే మంచం మీద పడుకున్నారు, ఏదో హెడేక్, మీరు ఏం చేస్తారు? సిస్టర్స్? ఏసీ కానీ ఫ్యాన్ కానీ వేసి కాఫీ కానీ టీ కానీ ఇస్తారు. మీ మిస్సెస్ అలా. ఓకే, ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతాను. ఒకరోజు వచ్చేది మీ మిస్సెస్ చెప్తున్నారు, నాకు హెడేక్గా ఉంది, నేను పడుకుంటాను, మీరేం చేస్తారు? ఒకవేళ తలనొప్పితో భార్య వచ్చి అలా పడుకుంటే భర్త ఏం చేస్తారు? అంతేనా? దాంతో అయిపోయిందా? సో అక్కడ ఏమవుతుంది? ఇక్కడ రాసి ఉంది, లవ్ యువర్ యాజ్ యువర్ ఓన్ బాడీ. మీ బాడీ ఇలా. సో మనకు కావాలన్నప్పుడు సిస్టర్స్ అక్కడ వచ్చి టీ తయారు చేసి ఏమైంది నొప్పి ఉందని వచ్చి సంబంధించాలా? అదే టైంలో సిస్టర్స్ మనం పట్టించుకో. హెడేకా? ఓకే, తర్వాత కొద్దిసేపులో టీ వేసుకుని తాగు. సిస్టర్స్ మనం ఏమంటామంటే, తలనొప్పిగా ఉందా, సరే కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత టీ పెట్టుకుని తాగేసి. లేకపోతే నేను బయటికి వెళ్ళి వస్తాను, నా ఫ్రెండ్ అక్కడ ఉన్నారు, నేను రమ్మించేస్తాను, నేను ఫ్రెండ్ దగ్గర వెళ్ళి వస్తాను, ఓకే చూసుకో, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు బయట, నేను ఒకసారి చూసి వచ్చేస్తాను అని చెప్తాం. లేకపోతే సమ్ ఆఫీస్ జాబ్ ఉంది, లేదు ఆఫీస్లో కొంచెం పని ఉంది, నేను వెళ్ళొచ్చేస్తాను, కొంచెం చూసుకో అంటాం. బ్రదర్స్, డూ వి రియల్లీ కేర్ అవర్ వైఫ్స్ లైక్ అవర్ ఓన్ బాడీ? సహోదరులారా, మన సొంత శరీరాలను చూసుకున్నట్టుగా మన భార్యల్ని మనం చూస్తున్నామా? We want to have a comfort to our own body. మనకి మన సొంత శరీరానికి సౌకర్యం ఉండాలని కోరుకుంటాం. Yeah, as soon as we come, we don't bother. Our wives are struggling with our wives or with our children or not, and what are they have to get up and make breakfast and lunch and dinner and prepare everything. We are coming like a Maharaja and sit on a sofa chair or sleep under the AC. మనం ఏం చేస్తామనంటే, ఒక మహారాజులాగా ఆమె పొద్దునుంచి టిఫిన్లు పెట్టి, టీలు పెట్టి, భోజనాలు పెట్టి, పిల్లల్ని చూసుకుని, ఇంట్లో పని అంతా చేసుకుని, అంత చేస్తున్నా మనం ఒక మహారాజులాగా వచ్చి అలాగా విశ్రాంతి తీసుకోవడానికి మన సౌకర్యమే చూసుకుంటాం. ఐఎమ్ yearning for you. నేను సంపాదిస్తున్నాను మీకోసమే కదా నేను సంపాదిస్తున్నానని చెప్తాం. అవునా కదా సిస్టర్స్? సహోదరులారా, అవునా కదా చెప్పండి. So what our sisters do, our wives do, immediately, okay, come and make a tea. Okay, the husband is coming, okay, prepare ready and keep. But the same, do we expect? Are they not expect the same thing from the husbands? మీరైతే సరే అలా చేస్తారు, కానీ అదే విధంగా భార్యలు భర్త నుంచి వాళ్ళకి బాగోనప్పుడు అలా మీ నుంచి ఆశించరా? Yeah, if suppose morning you have to get up and go to work and prepare our children,
if your wife is not well, what do you do? ఒకవేళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి, భార్యకి బాగోలేదు, అప్పుడు భర్తలారా మీరు ఏం చేస్తారు? Take rest today. Do we say that? ఈరోజు విశ్రాంతి తీసుకో, నేను చేస్తాను, అలా చెప్తారా మీరు? చేస్తారా బ్రదర్స్? ఎంతమంది చెప్తారా? ఎంతమంది అలా చేస్తారు సహోదరులారా? కొద్దిగా టైర్డ్ అయి ఉందా కదా, జస్ట్ యూ టేక్ రెస్ట్, ఐ గెట్ అప్ అండ్ మేక్ టీ అండ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఐ ట్రై. డూ యూ సే దట్? నీకు బాగోలేదు కదా, నువ్వు ఉండు, నేను టీ అది పెట్టి నేను పిల్లల్ని రెడీ చేసి నేను పంపుతానులే స్కూల్కి అని చెప్పి ఎంతమంది చేస్తారు? సిస్టర్స్, భర్తలు చేస్తారా? సహోదరులారా, మీ భర్తలు ఆ విధంగా మీకు సహాయపడుతున్నారా? ఇక ముందు సహాయపడతారు. Yeah, brothers, you see that because here it says you are one body. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది మీరిద్దరూ ఏక శరీరము కలిగిన వారు. I am not blaming any of you, brothers. I am not blaming any of you. We want to have a better family life. మిమ్మల్ని దోషారోపణ చేయటం లేదు, మిమ్మల్ని మీ మీద దోషం పెట్టాలని నేను చెప్పడం లేదు, మీకు మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలని నేను కోరుకుంటున్నాను. Because here is because the Holy Spirit wants us to have, it says that husband ought also to love their own wives as their own bodies. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత చెప్పబడుతుంది ఏమిటి అని అంటే 28వ వచనంలో, పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. So how that love your own bodies? How do we love our own bodies? We want to give a comfort to our own bodies. In the same way, he who loves his wife loves himself. ఇక్కడ సహోదరులు ఏ విధంగా అయితే తమ సొంత శరీరాలని సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారో, అదే విధంగా తమ భార్యలను ప్రేమించేవారు తమ సొంత శరీరాల్ని ప్రేమిస్తున్నట్టే అని ఇక్కడ చెప్పబడింది. What is the proof that you love your own body? మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తున్నారు అనటానికి రుజువు ఏమిటి? And if you love your wife, you love your own body. మీ భార్యను మీరు ప్రేమించినట్లయితే మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తున్నారని మనం నమ్మవచ్చు. So if you don't love your wife, you hate your own body. మీ భార్యను మీరు ప్రేమించకపోయినట్లయితే మీ శరీరాన్ని మీరు ప్రేమించటం లేదని దాని అర్థం. But here says no one hates their own body. ఇక్కడ చెప్పబడుతుంది ఎవరు తమ సొంత శరీరాన్ని ద్వేషించరు గాని, but love them and they cherish them. దాన్ని ప్రేమిస్తారు, దాని అభివృద్ధికి తోడ్పడతారు. In verse 29, 29వ వచనంలో, తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక. enough. So here says no one hates his own flesh. ఇక్కడ తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, and but nourishes and cherishes it. కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. And so everybody wanted to have in the same way how we nourishes and cherishes our own body and love and cherishes our wives. ఏ విధంగా అయితే మన శరీరాన్ని పోషించి సంరక్షించుకుంటామో అదే విధంగా మన భార్యని మనం ప్రేమించాలి. And we have to nourish them, cherish them. What is mean by nourishing and cherishing? పోషించి సంరక్షించుకోవడం అంటే అర్థం ఏమిటి? పోషించి సంరక్షించుకోవడం అంటే అర్థం ఏమిటి? And do you ever poke your own body? మీ సొంత శరీరాన్ని మీరు ఏదైనా ఒక ముళ్ళు తీసుకుని గుచ్చుకుంటారా ఎప్పుడైనా? Brothers, సహోదరులారా, గుచ్చుకోరు కదా. if it happen, what if you poke, what happened? ఒకవేళ మీరు అలా గుచ్చుకున్నట్లయితే ఏం జరుగుతుంది? But pain వస్తుంది కదా, బాధ కలుగుతుంది కదా. Okay, so the Bible says love your wife just as you love your own body. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, మీ సొంత శరీరాన్ని మీరు ఎలా ప్రేమించుకుంటారో అదే విధంగా మీ భార్యను ప్రేమించండి అనే చెప్తుంది. In that case, you don't like to take a pin and poke your own body, but we like to take a pin and poke our wife. మనము మన సొంత శరీరాన్ని ఒక ముళ్ళు పెట్టి గుచ్చము కానీ అదే ముళ్ళు తీసుకుని మన భార్యని గుచ్చడానికి ఇష్టపడతాం. And that means దాని అర్థం ఏంటి అంటే hurt her. ఆమెను బాధ పెడతాము అని అర్థం. బాధ పెడతామా? And
ఏం బ్రదర్స్ సిస్టర్స్ అప్పుడప్పుడు బాధ వస్తుందా? సహోదరులారా అప్పుడప్పుడు మీరు బాధపడతారా? హస్బెండ్ దగ్గర కొద్దిగా అప్పుడప్పుడు ఏంటి గుచ్చడం వస్తుందా? సహోదరులారా మీ భర్తలను మీరు అప్పుడప్పుడు గుచ్చుతారా? గుచ్చుతారా లేదా? మంచివాడు brother. మంచి హస్బెండ్ బ్రదర్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మంచి హస్బెండ్ ఎప్పుడు మీ వైఫ్ గుచ్చట్లేదు, హర్ట్ చేయట్లేదు. సహోదరులారా మీరు మంచి భర్తలుగా ఉన్నట్టున్నారు. మీరు ఎప్పుడూ కూడా మీ భార్యని గుర్తడం లేదు. Either words, so many way we hurt our wives by words and not attending and not honoring them, and we despise them in so many way and we hurt our wives. చాలాసార్లు మాటల ద్వారా చేతల ద్వారా మనము భార్యని బాధ పెడుతూ ఉంటాము. And we think, okay, this is your job, you do it. ఇది నీ పనే కదా, నువ్వు చెయ్యి అని అన్నట్లుగా మనం ప్రవర్తిస్తాము, మాట్లాడతాము. Suppose for example, I want to ask if your child, suppose that baby, how 8 months, brother? 5 months టాయిలెట్కి వెళ్ళిపోయింది. ఉదాహరణకి ఒక విషయం తీసుకుందాం. ఒక చిన్న బేబీ, ఒక 5 months బేబీ ఉంది. ఆ బేబీ టాయిలెట్కి వెళ్ళింది. అది నాపీ ఎవరు మార్చాలా? ఆ నాప్కిన్ ఎవరు మార్చాలి? ఫాదరా మదరా? ఫాదరా మదరా? తండ్రా తెల్లా? ఎవరు బ్రదర్? ఎవరు మీకు డౌట్ ఉందా? డౌట్ ఏమైనా ఉందా? ఎవరో చెప్పండి. ఎవరు చెప్పండి? మదరా? మదరా ఏం ఫాదర్ పాప కాదా? ఫాదర్ది కాదా అది? ఫాదర్ తండ్రి పాపే కదా. తండ్రిది కాదా? తండ్రి మార్చకూడదా? మార్చవచ్చు కదా? మార్చవచ్చు. ఓ సిఎఫ్సికి రాకముందు యూఆర్ లర్నింగ్, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, వీఆర్ ప్రొసీడింగ్ ఆన్ టు పర్ఫెక్షన్. మంచిది. Proceeding on to perfection. Yeah, brother said that. Yeah, it's our child, mine. It's got to take it. It's like mine. నా బిడ్డ అక్కడ తండ్రి తల్లి అని కాదు గాని, అది ఒకరి బాధ్యత అని కాదు గాని, అది ఇద్దరి బాధ్యత. My home, నా కుటుంబము, and my wife, నా భార్య, my body, నా శరీరము, my work, నా పని. Even so, if you see it, it's my body, and we will do everything. అది నా శరీరము అని మనం చూచినప్పుడు అది మనం ఖచ్చితంగా ప్రతిదీ చేస్తాం. How we nourishes our own body, and we will nourish our wives also. నా సొంత శరీరాన్ని నేను ఏ విధంగా సంరక్షించుకుంటానో పోషించుకుంటానో అదే విధంగా భార్య శరీరాన్ని సంరక్షిస్తాను, పోషిస్తాను. There are sisters work till 9 or 10 o'clock in the night, cook and everything, get exhausted and come into sleep, go to sleep. కొంతమంది సహోదరులు రాత్రి 12 గంటల వరకు కూడా పని చేస్తూ, తోముతూ, కడుగుతూ, అవన్నీ చేస్తూ ఎప్పుడో లేట్ నైట్ పడుకుంటారు. Husbands, what will do? They come from office by 8 o'clock or 6 o'clock. I am tired and go to sleep by 8 o'clock. కానీ కొంతమంది భర్తలు 8 గంటలకల్లా కార్యాలయం నుంచి ఇంటికి వచ్చేస్తారు కానీ నేను అలసిపోయాను, 6 గంటలకే ఇంటికి వచ్చేస్తారు కానీ నేను అలసిపోయాను అని చెప్పి వాళ్ళు నిద్రపోతారు. Next day morning, the poor wife get up and do everything in the morning. Husband will sleep up to 6 o'clock. భర్త రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు చక్కగా నిద్రపోతారు. భార్య మాత్రం 12 గంటల వరకు పనిచేసి don't get angry with me. ఉదయాన్నే మరలా లేచి పనిచేస్తారు. సహోదరులారా నా మీద కోపపడకండి, నిజం ఇది. Do we tell our wives that any of you got up, they went to work, you came to sleep by 10 or 11 o'clock, you sleep. I just get up and make a tea and get it for you, and afterwards you can take any effort anytime. మీలో ఎవరైనా సరే రాత్రి బాగా అలసిపోయావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను లెగిసి ఆ మిగతా పని నేను చేసి నీకు కాఫీ పెట్టిస్తాను అని ఎవరన్నా చెప్పగలరా? చెప్తారా అలాగా? Then she will say, what a husband I have who loves me. అప్పుడు ఆ భార్య చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే ఎంత మంచి భర్త నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని ఆ భార్య చెప్తుంది. So next time when there's a chance given to you,
ఇంకా దేర్సే నో దేర్సే మరు జన్మం ఇంకొకటి ఉంది. హూ విల్ యూ చూస్? విల్ యూ చూస్? దట్స్ ఆప్షన్ గివెన్ టు యూ. విల్ యూ చూస్ ఇన్ నెక్స్ట్ జన్మంలో ఈ భర్త చూసుకుంటావా లేదా? యూ హ్యావ్ టు ప్రూవ్ దిస్ టైం. అప్పుడు ఒకవేళ మీ భార్యను అలా అడిగితే, ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు ఈ భర్తను చూస్ చేసుకుంటావా అని అడిగితే ఆమె ఖచ్చితంగా మిమ్మల్నే చూస్ చేసుకుంటానని చెప్పే విధంగా మీరు ఉంటారా? ఆ విధంగా ఉంటారా? ఇప్పుడే బాధపడుతున్నాను, ఇంకా నెక్స్ట్ టైం నేను ఎందుకు? నేను అస్సలు ఈ జన్మకు చాలు కానీ ఇంకా చాలు, మళ్ళీ జన్మలో కూడా ఈయన అమ్మో వద్దు అలా ఉన్నారా? ఆర్ వైస్ సిస్టర్స్. దీన్నే తిరగేసి చెప్దాము, బ్రదర్స్, సహోదరులారా. రేపు బ్రదర్స్ రేపు ఇలాంటి ఒక అవకాశం ఇస్తే ఈ భార్య తీసుకుంటావా? అవునా? లెట్ us when we think like that, this is my wife who God done, I am well pleased. ఒకవేళ దానికి వ్యతిరేకంగా మనం ఆలోచించినట్లయితే, ఈ భార్యను మీరు తీసుకుంటారా అని భర్తలను అడిగితే వాళ్ళు నాకు ఈ భార్య కావాలి అని వాళ్ళు చెప్పే విధంగా మీరు ఉంటున్నారా? అది మనం ఆలోచించుకోవాలి. So that we have to, one of the things is a consideration, consider one another. మనము ఇక్కడ చూడవలసిన విషయం ఏమిటి అంటే ఒకరిని ఒకరు పట్టించుకోవాలి. Consider their problems, because if you know that this is my body, how I consider my body immediate. If I have usually I'm telling about the husband, if I get a fever, immediately buy a paracetamol and put it immediately, and we make ourselves all right. But whereas when our wife's sick, we don't bother. మనకి జ్వరం వస్తే వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ తెచ్చుకొని మనం వేసుకుంటాం, కానీ అదే భార్యకు జ్వరం వస్తే అంత పట్టింపు కలిగి మనం ఉంటామా అని సహోదరుడు చెప్తాడు. With the fever and all these things, she work hard and take care of the child and get it in the morning, and with the fever, get up in the morning and make a coffee or a breakfast and lunch, dinner, and send the husband. How they consider a husband, but the same way the husband do not consider our wives. జ్వరంతో ఉన్నప్పటికీ పొద్దున్నే లేచి పనులన్నీ చేసి పిల్లల్ని రెడీ చేసి ఆఫీస్కి క్యారేజ్ కట్టి అలా భర్త గురించి పిల్లల గురించి భార్య పట్టింపు కలిగి చేస్తున్నట్లుగా భర్త కూడా భార్య గురించి పట్టింపు కలిగి ఉంటున్నాడా? లేదు, because they are not considering that this, considering as my body. ఇక్కడ భర్త కూడా భార్యను నా శరీరము అని చెప్పి పట్టింపు కలిగి లేరు. So that brothers sisters, that let us open our eyes. God is we are thinking we are two. You are like that, I am like this. మనం ఏమనుకుంటామంటే మనం ఇద్దరం, నువ్వు అలాగే ఉంటావు నేను ఇలాగే ఉంటాను. కాదు, మన నేత్రాలు తెరవబడాలి. And we should not think that. And the second thing, verse 33. 33వ వచనం మరొక చూద్దాము. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనము. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. So here it says that the verse all the sisters who fed up of hearing about submission, there is another thing is mentioned here, respect her husband. ఇక్కడ ఎవరైతే విసుగు చెందారో లోబడి ఉండాలి అనే మాటకు భార్యలకు చెప్పబడుతుంది, మీ భర్తను గౌరవించండి. One of the things that it's a very much lack in our families. మన కుటుంబాల్లో ఈ విషయం చాలా లేకుండా ఉంది, అది మనం చూసుకోవాలి. That is respecting her husband. అదేమిటి అని అంటే భర్తలని గౌరవించడం. Just for example, I want to say that ఉదాహరణకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. when you go home, your parents home and meet your siblings. ఒకవేళ మీరు మీ పుట్టింటికి వెళ్ళి అక్కడ మీ సహోదరుల్ని సహోదరుల్ని మీరు కలిస్తే, your parents, మీ తల్లిదండ్రులు కలిసినప్పుడు, will you speak anything about your husband which put him down? మీ భర్త గురించి తక్కువగా మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ సహోదర సహోదరుల దగ్గర కానీ మాట్లాడుతున్నారా? But I tell you, it is very common.
among the sisters, go and speak to their in-law, your parents and their siblings. My husband is like this, my husband is like that, she is not doing that, she is not doing that. Is it true, sisters? ఇది చాలా సామాన్యంగా జరిగేది. తమ భర్తల గురించి తమ కుటుంబస్తుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, సహోదర సహోదరీల దగ్గర తక్కువగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం ఇది సామాన్యంగా జరిగేది. అవునా కాదా? Is it true? అది నిజమా? Whether you admit or not, it's true. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది నిజమే. Husband can say that. అది భర్తలు చెప్తారు. Whether it's true or not. అది నిజమా కాదని భర్తలు చెప్తారు. Yeah, because they, in front of the husband itself, say, the wife say, he is like that, he is not bothered about me and he is not bothered about me. భర్త ఎదురుగానే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, ఇతను నన్ను పట్టించుకోరు నాన్న, లేదు ఆయన అలాగే ఉంటాడమ్మా అని భర్తలు ఎదురుగానే కూడా చెప్తారు. And he is like that. ఆయన అలాగే ఉంటాడమ్మా అని చెప్తారు. One of the things he says, respect your husband. Don't put your husband into bad light to anybody. ఇక్కడ చెప్పబడుతుంది, మీ భర్తలను గౌరవించండి అని చెప్పి, మీ భర్తకు చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు ఎప్పుడూ కూడా ఎవరి ఎదురుగా మాట్లాడవద్దు. Don't open your mouth, put a zip in your mouth and never put your husband down in front of anybody. Respect her. Respect him. మీ భర్తల్ని కించపరిచే విధంగా ఎవ్వరి ఎదుట కూడా మీరు మాట్లాడవద్దు. అలాంటి మాట్లాడాలనే శోధన వచ్చినప్పుడు మీ నోటికి మీరు తాళం వేసుకోండి. And he is the head of your home. ఎందుకంటే ఆయన మీ కుటుంబానికి తల వంటివాడు. And if you disrespect him, you yourself automatically you yourself disrespecting yourself. మీ భర్తను గనక మీరు అవమానించినట్లయితే, కించపరిచినట్లయితే, మీ కుటుంబ పెద్దని మీరు అవమానించినట్లయితే మిమ్మల్ని మీరే అవమానించుకుంటున్నట్లుగా. And you are disrespecting your husband, you are disrespecting your family. మీ భర్తను మీరు కించపరిచినట్లయితే మీ కుటుంబాన్ని మీరే కించపరుచుకుంటున్నట్లు. Never disrespect your husband, respect your husband. ఎన్నడూ కూడా మీ భర్తను కించపరచవద్దు. మీ భర్తను మీరు గౌరవించండి. If you respect your husband, మీ భర్తను మీరు గౌరవించినట్లయితే, so for example, if a person is an evil person, if you respect him, tomorrow, ఒకవేళ ఒక చెడ్డ వ్యక్తి ఉన్నారు, అతన్ని మీరు గౌరవిస్తారా? If you respecting him tomorrow, they are respecting me, but then when they respect me, they will respect you also. I'm not generally, if you respect an evil person, over the period of time, he will respect you, the evil person. ఒక చెడ్డ వ్యక్తిని మీరు గౌరవించడం మొదలుపెట్టినట్లయితే కొంతకాలానికి ఆ చెడ్డ వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతాడు. So I'm talking family life. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. You respect your husband. మీ భర్తను మీరు గౌరవించండి. You love her and thankful to him. ఆయన విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. That's another thing. Verse it says that in chapter 5 verse 20, giving thanks for all things. ఇక్కడ 5వ అధ్యాయము 20వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. Giving thanks for everything. ప్రతి దాని విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. This we are in lack in this aspects. ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాము. ఈ విషయంలో మనం చాలా వెనకబడి. Because we are not thankful. ఎందుకనంటే మనం కృతజ్ఞత కలిగి ఉండము. We take it granted. ఇది వాళ్ళు చేయాలి కదా అలా అనుకుంటాం. As morning my wife has to get up and cook and get ready and make a box, everything ready. It is hard work. ఉదయాన్నే లేచి వంట చేసి బాక్స్ కట్టడం అది తన పని కదా, అందులో మనం ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అలా అనుకుంటాం. Do we thankful? మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? If you really thankful, brother, tomorrow she'll be boost more. She'll get extra energy, like a boost. మనం బూస్ట్ చేస్తే అవుతుంది. సిస్టర్స్ ఇంకా ఎంకరేజ్
she'll get encouraged to do more. మీరు కృతజ్ఞత కలిగి ఉండి కృతజ్ఞత చెప్పినట్లయితే సహోదరులు ప్రోత్సహించబడతారు. వాళ్ళు రేపటి దినమున మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. So if you do like that, మనం అలా చేసినట్లయితే రేపు చేపల పులుసు వస్తుంది. రేపు చేపల పులుసు వస్తుంది. ఏదో నేను విన్నాను, నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ అట. సహోదరుడు అడిగారు నిన్న, నెల్లూరులో ఏం ఫేమస్ బ్రదరు అని చెప్పి. నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ అని చెప్పి సహోదరుడు తెలుసుకున్నాను. So if you thankful and to your wife, she will make a చేపల పులుసు రేపు tomorrow. మీరు మీ భార్యలకు కృతజ్ఞత తెలిపినట్లయితే, కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే వాళ్ళు రేపన్న రోజున చేపల పులుసు రుచికరంగా చేసి మీకు పెడతారు. Be thankful, be thankful. He said, we do not take, even the same way the wife also are not thankful to her husbands for enough. భర్తలకు భార్యలు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ విషయంలో వెనకబడి ఉన్నారు. He says, in everything give thanks. ప్రతి దాని విషయంలోనూ భర్తలు భార్యలకు, భార్యలు భర్తలకు కృతజ్ఞత కలిగి ఉండాలి. In everything he give thanks. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. So we have to learn from our little children. మన చిన్న పిల్లల దగ్గర నుంచి మనం అది నేర్చుకోవాలి. I just observed that from my grandson. నా మనవడి దగ్గర నుంచి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. And even my son-in-law also. నా అల్లుడి దగ్గర నుంచి కూడా నేను ఒకటి గమనించాను. For everything my son-in-law say thank you, thank you, thank you, thank you. ప్రతి దాని విషయంలోనూ నా అల్లుడు నాకు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి అని చెప్తారు. Even I am not happy with that curry also, my son-in-law say extremely tasty, he says. ఆ కూర బాగోకపోయినప్పటికీ, నాకు రుచికరంగా అనిపించకపోయినప్పటికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి అని నా అల్లుడు నాతో చెప్తాడు. Not me, my wife. నాకు కాదు, నా భార్యకి చెప్తారు. And she is extremely say for everything thank you, thank you, thank you, thank you. ఆయన ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని కృతజ్ఞత కలిగి ఉంటారు. And so it is like that, but we are not like that. కానీ మనం అలా ఉండము. My son-in-law also, grandson, the other day they got something, then he was keep on telling thank you, thank you, thank you, thank you, thank you, thank you. Children are like that, they are very excited to say thank you for everything. సహోదరుడి యొక్క మనవడు ఏదో ఒక చిన్న విషయం ఆయనకి లభిస్తే దాని విషయంలో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చాలా థ్యాంక్స్ఫుల్ గా ఉన్నాడు ఆయన. And when it say that, so that when I listen that from the children's mouth, so God wants to expect that we have to be thankful to one another. చిన్నపిల్లల నోటి నుంచి ఆ విధంగా కృతజ్ఞతలు విన్నప్పుడు దేవుడు కూడా మన దగ్గర నుంచి కృతజ్ఞత ఆ విధంగా ఉండాలని కోరుకుంటాడు. For that's why it says in everything give thanks, this is the will of God. అందుకని ఇక్కడ చెప్పబడింది, ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, అది మీ విషయంలో దేవుని చిత్తము అని. So it is God's will to be thankful to one another. అది దేవుని చిత్తము, మీరు ఒకరికి ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. And if you thankful to one another, then you will respect one another. మీరు ఒకరికి ఒకరు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. And so when we thankful to one another, then there is no complaining and murmuring. మీరు ఎప్పుడైతే ఒకరికి ఒకరు కృతజ్ఞత తెలుపుకుంటారో అప్పుడు ఫిర్యాదులు, గొనుగులు, సనుగులు అనేవి ఉండవు. Yeah, why do you complain? Yeah. ఎందుకు ఫిర్యాదు చేస్తారు మీరు? ఈ కూర బాగలేదు, ఆ కూర బాగలేదు, ఈ కూర బాగోలేదు, ఆ కూర బాగోలేదు అని ఎందుకు ఫిర్యాదు మీరు చేస్తారు? ఉన్నారు బార్, ఉన్నారా అలాగా సహోదరులారా? ఉన్నాం కదా, ఉన్నారు కదా. To solve that, I give you one homework. ఒక దాన్ని సాల్వ్ చేయడం కోసం ఒక ఇంటి పని, ఒక హోంవర్క్ నేను ఇస్తున్నాను. One day you give rest to your wife and start cooking. ఒకరోజు మీ భార్యకు మీరు విశ్రాంతి ప్రకటించి మీరు వంట చేయడం మొదలు పెట్టండి. సిస్టర్స్, ఒకరోజు మీరు రెస్ట్ ఇస్తారా, తీసుకుంటారా? సహోదరులారా, మీరు ఒకరోజు విశ్రాంతి తీసుకుంటారా? వద్దా? తీసుకోరా అని విశ్రాంతి. ఓ మంచి భార్యలు అయితే మీకున్నారు, విశ్రాంతి తీసుకోలేని భార్యలు ఉంటారు. చాలా థ్యాంక్ యూ సిస్టర్స్.
సహోదరులారా, మీకు కృతజ్ఞతలు. విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఇష్టపడలేదంటే మీరు మంచి భార్య. సో సో అప్పుడు మనకి తెలుస్తుంది మనం వంట చేసిన కూర అక్కడ పులుపున్నా కారం ఉన్నా మనకి చాలా రుచిగా బాగా తింటాం. మనం వంట చేస్తే కనుక అది పుల్లగా ఉన్నా కారంగా ఉన్నా బాగుంది బాగుంది అని చెప్పి మన వంట మనం తినేస్తాం. కానీ వైఫ్ చేసినాకు ఏమవుతుంది, పక్క ఇల్లు పుల్లకూర రుచి. భార్య కనుక వంట చేస్తే మనం ఏం చెప్తాం, పక్కింటి కూర బాగుంది రుచికరంగా ఉంది అన్నట్టుగా మాట్లాడతాం. సో థ్యాంక్ఫుల్ టు అవర్ వైఫ్. కాబట్టి మీ భార్య విషయమై మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. బీ థ్యాంక్ఫుల్. కృతజ్ఞత కలిగి ఉండండి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, అది మీ విషయంలో దేవుని చిత్తం. ఇన్ ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము verse 13, by this God who is at work in you both to will and to do his good pleasure. ఇక్కడ 13వ వచనంలో రాయబడి ఉంది, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. God is doing the work in your life, brothers and sisters. దేవుడే మీ విషయంలో పని చేస్తున్నాడు సహోదరి సహోదరులారా. God is doing a work in your families. మీ కుటుంబాల్లో దేవుడే పని చేస్తూ ఉన్నాడు. And what is the work the Lord is doing in your families? మీ కుటుంబంలో దేవుడు చేసే పని ఏమిటి? Do everything without grumbling and disputing. ప్రతి విషయాన్ని సనుగులు సంశయము లేకుండా చేయండి. No complaining. అసలు ఒక్క ఫిర్యాదు కూడా ఉండకూడదు. Can you do that, brothers? Can you stop complaining from today onwards? సహోదరులారా, ఫిర్యాదులు చేయడం ఈ రోజు నుంచి మానేస్తారా? సహోదరులారా, ఈ రోజు నుంచి ఫిర్యాదులు చేయడం మానేస్తారా? కంప్లైంట్స్ ఉన్నాయి, కంప్లైంట్ చేస్తారా సిస్టర్స్, బ్రదర్స్? సహోదరులారా, సిస్టర్ వెంటనే రెస్పాన్స్ చేస్తున్నారు. ఏంటి? సాల్ట్ సరిపోతా? మంచిది చెప్పండి. షుగర్కి షుగర్ రాకుండా ఉండడానికి మంచిది. బీపీ మంచిది చెప్పండి సిస్టర్. అది మంచిదే అని చెప్పండి సహోదరి. ఎక్కువ ఉప్పు తినకుండా ఉంటే బీపీ రాకుండా ఉంటుంది, అది మంచిదే. రుచికరంగా ఉండాలని భర్తలు కోరుకుంటారు. Salt is we all it's not an exception. I am not saying that I am become perfect. నేను పరిపూర్ణంగా ఉన్నానని నేను చెప్పడం లేదు, నేను కూడా అందులో భాగస్తున్నే. So my wife say like that. నా భార్య అలాగా చెప్పదు. If anything is tasteless, you just complain, but if it is tasty, you never appreciate. సహోదరుని యొక్క భార్య ఏమని అంటారంటే, ఏదైనా సరిపోకపోతే బాగోలేదని చెప్తారు కానీ బాగున్నప్పుడు ఒక్కసారైనా బాగుంది అని చెప్తారా మీరు అని అంటారు. అలా కదా, అంతే కదా. అవునా? మన బ్రదర్స్ మనం మాట్లాడుకుందాం. సహోదరులారా, మనం మాట్లాడుకుందాం. అంతేనా? మర్చిపోండి, సిస్టర్స్ లేదు అనుకోండి, సిస్టర్ లేరు అనుకోండి. అవునా కదా? అవునా కదా? బాగుంటే బాగుందని చెప్పం కానీ బాగోకపోతే మాత్రం ఇది తక్కువైంది అది ఎక్కువైంది అని చెప్తాం. అవునా కదా? ఇదేంటి ఇలా చేస్తాము, ఏది చేస్తాము, చూడొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఏంటి 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 అని చాలా. అవునా సిస్టర్స్? నేను నిజం మాట్లాడుతున్నాను, నేను సత్యాన్ని చెప్తున్నాను. అవునా కాదా? ఇట్స్ ట్రూ. అది నిజం. ఇట్స్ ట్రూ. నిజం అది. సో బీ థ్యాంక్ఫుల్ టు వన్ అనదర్. స్టాప్ కంప్లైనింగ్. నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒకరికి ఒకరు కృతజ్ఞులై ఉండండి, ఫిర్యాదులు చేయకండి. గ్రంబుల్, స్టాప్ కంప్లైనింగ్. రెడ్యూస్ తగ్గించేయండి. ఆ ఫిర్యాదుల్ని, సనుగుల్ని, సంశయాల్ని తగ్గించేయండి. It is not that I become perfect, I am pressing on. నేను పరిపూర్ణుడు అని చెప్పడం లేదు కానీ పరిపూర్ణత వైపుకు అడుగులు వేస్తూ ఉన్నాను. Even sisters also, we have to stop grumbling. ఆ సహోదరికి కూడా చెప్తున్నాం, మీరు సనగవద్దు. మీ కంప్లైనింగ్ ఏముంటే సిస్టర్స్ చెప్పండి. మీ ఫిర్యాదులు ఏముంటే సహోదరిలారా చెప్పండి. బ్రదర్స్, సిస్టర్స్ ఫిర్యాదులు ఏంటి? సహోదరులారా మీరు చెప్పండి, సిస్టర్స్ యొక్క ఫిర్యాదులు ఏముంటాయి?
సారీ ఇవ్వాలి కదా, సారీయేనా, సారీ ఇవ్వాలి. కొత్త కొత్త సారీయా, కొత్త కొత్త సారీ అవునా కాదు, లేదు నాకు తెలియదు. లేదంటున్నారు సిస్టర్స్, అడగట్లేదు, మంచి వాళ్ళు సారీస్ అడగట్లేదు. No, it is. I tell you that sisters like to have a new. సహోదరులు It's natural. It's natural. సామాన్యంగా సహజంగా ఉండేది, క్రొత్తది కొందాము అని అనుకుంటారు అలాగే. Because that is why it says that when we go to a shop and all these things, the ladies' items are more compared to the gents because they're interested, they're inclined towards that. ఇది సామాన్యంగా జరిగేది. ఏంటి అని అంటే, ఎక్కడైనా అమ్మేటప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులనే ఎక్కువ డిస్ప్లే చేస్తారు, వాళ్ళు ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. And సామాన్యమైంది. yeah, that we also so my friend's wife, she got, husband bought so many sarees. You did not give me. You got so many sarees and so many dress. That's a complaint. Stop complaining. సహోదరుల్లో ఉండే సహజమైన ఫిర్యాదు ఏమిటంటే, నా ఫ్రెండ్ యొక్క భర్త చాలా సారీలు కొన్నాడు, చాలా అవి కొన్నాడు, మీరేమీ కొనలేదు నాకు, అలాంటి ఫిర్యాదు చేస్తారు. Never compare yourself with anybody else. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ పోల్చుకోవద్దు. Never compare with anybody else. ఎవరితోనూ పోల్చుకోవద్దు. Never compare with your siblings. మీ యొక్క తోటి సహోదరులతో మీరు ఎప్పుడు పోల్చుకోవద్దు. Never compare with them. మీ సొంత సహోదరులతో ఎప్పుడూ కూడా మీరు మిమ్మల్ని పోల్చుకోవద్దు. God has made you unique. మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. And for your family is the unique family. మీ కుటుంబము ఒక యునిక్ కుటుంబము. Prepared for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు మిమ్మల్ని ఏర్పరిచారు. And in the Philippians 2 it says, so that, verse 15, so that you prove to be blameless and innocent children of God above reproach. ఇక్కడ 15వ వచనంలో, 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. So here he says that prove yourself a blameless and innocent child of God. మీరు నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులుగా ఉండునట్లుగా చేయండి. In the midst of the crooked and perverse generation, వక్రజనము మధ్య and so that you appear as a light in the world. మీరు ఈ లోకములో వెలుగులా కనిపించే విధంగా మీరు చేయండి. God wants your family to be a light in the world. దేవుడు మీ కుటుంబాన్ని ఈ లోకంలో వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. Is among the crooked and perverse generation. మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు వెలుగుగా ఉండాలి. When there is a fighting and quarreling in your neighbor's house, there should be a peace in your home. మీ పక్క ఇంటిలో కొట్లాటలు గొడవలు ఉన్నప్పుడు మీ ఇంటిలో శాంతి సమాధానాలు ఉండాలి. When a neighbor's house, the wife will be rebel against the husband, your house, that you should be submit to your husband. మీ ప్రక్క ఉన్న మీ నైబర్లో ఉన్న భార్య అవిధేయులుగా ఉన్నప్పటికీ మీ ఇంట్లో మీ భార్య విధేయులుగా ఉండాలి. And when a neighbor's house, the husband will be yelling and quarreling and shouting at their wife, you have to bring a peace at home. మీ ప్రక్క ఇంటిలో ఉన్న భర్త కోపడుతూ గొడవ పడుతూ ఉన్నప్పుడు మీ ఇంటిలో మీరు సమాధానం ఉండేలాగా భర్తగా మీరు ఉండాలి. When there's a complaining and murmuring in neighbor's house, you should be there's a no complaint, be thankful. మీ పక్క ఇంటిలో ఫిర్యాదులు సనుగులు ఉన్నప్పుడు మీ ఇంటిలో సమాధానము శాంతి నెలకొనాలి, ఉండాలి. By that you appear to be light in this world. ఆ విధంగా మీరు ఈ లోకంలో వెలుగులా కనిపిస్తారు. Not by preaching. వాక్యం బోధించడం ద్వారా కాదు. No. కాదు, అలా కాదు. You cannot be a light in the world by preaching, but you can be light in the world with this behavior and with blameless and innocent. మీరు అనింద్యులుగా నిష్కలంకులుగా మీ ప్రవర్తన ద్వారా మీరు లోకంలో వెలుగుగా ఉంటారు, కానీ
మీరు బోధించడం ద్వారా వెలుగుగా ఉండరు. And so that you are that appear as a light in the crooked and perverse generation. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య అనింద్యులను నిష్కలంకులుగా వెలుగుగా ఉండాలి. That is why God has chosen your family. ఆ విధంగా ఉండడం కొరకే దేవుడు మీ కుటుంబాన్ని ఆయన ఎన్నుకున్నారు. So never compare your family with another family. మీ కుటుంబాన్ని వేరొక కుటుంబంతో ఎన్నడూ పోల్చుకొనవద్దు. Never compare your family with another family in the church. మీ కుటుంబాన్ని వేరొక కుటుంబంతో అది సంఘంలో కూడా మీరు పోల్చుకోవద్దు. Never compare your family with your neighbors. Never compare your family with your own brothers and sisters. మీ కుటుంబాన్ని వేరే ఏ కుటుంబంతో కూడా ఎన్నడూ కూడా పోల్చుకోవద్దు. God made your family unique family. మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా యూనిక్ గా ఆయన చేశారు. And be a light in the world. వెలుగుగా ఉండటం కొరకు, ఈ లోకంలో వెలుగుగా ఉండటం కొరకు చేశారు. That's why we have to prove ourselves to the world. మనము ఈ లోకానికి అది రుజువుపరచవలసి ఉంది. Yeah, that God will help us to because He is the one who called us to be light, to appear in the light in this world. He will help us and He will strengthen us to be a light. ఈ లోకంలో వెలుగుగా ఉండటానికి ఆయన మనం బలపరుస్తారు, వెలుగుగా ఉండటానికి ఆయన మనల్ని సహాయపడతారు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.